శివమ్మ. శివమ్మ. ఇక్కడ మీ గుడిసె కూడా కలిపిందా ఇందులో? కాలేదు సార్. కాలేదు. ఏమేమి సామాన్లు ఉండే అందులో ఏమేమి? ఇంకా రేషన్ బియ్యం మాకు ఉండేదే రేషన్ కార్డులు సార్. రేషన్ బియ్యం తెచ్చుకున్నాం. రేషన్ బియ్యం 50 కిలోలు ఉన్నాయి. రేషన్ బియ్యం, గ్యాసు, కట్టుకునే గుడ్డలు, ఇంకా కూరగాయలు, కుట్టు మిషన్లు, ఇంకా మేము కూలినాలు చేసుకొని బతాం సారు. ఇంతో అంతో డబ్బు పెట్టుకున్నాం. ఇంకా మా కమ్మలు, గొలుసులు మేము ఎందుకంటే బయట పోతే దొంగలు దోపులు అని ఉన్నారు కదా, ఆ భయానికన్నీ గుడిసెలనే పెట్టుకున్నాం. అవన్నీ కాలిపోయినాయి సారు. బంగారం కూడా అందులోనే కాలిపోయింది. బంగారం కూడా అందులోనే పోయింది సారు. ఎట్లా మరి ఇట్లా అయితే మీ పరిస్థితి ఏంది? ఏమో సార్, ఇంకా సారోళ్ళు పెద్దలు వచ్చి చూస్తారు, చేస్తారు, ఇంత అంత సాయం చేస్తారు అని అంటున్నారు. కానీ ఇంతవరకు ఇవాళకి వారం రోజులు అయింది సారు గుడిసె పోయి. ఎవరు రాలేదు, ఎవరు ఏం చేయలేదు. మాకు తినడానికి తిండి లేదు, కట్టుకోనికి గుడ్డలు లేవు. ఇగో గట్ల ఒక అమ్మ చూడు ఎన్ని రోజులు తానం చేయకుండా ఉంటావా అని ఓ నైట్ ఇస్తే నైట్ వేసుకొని ఉన్నాం. ఇంకా ఈ ఎండలో కూర్చున్నాం సారు. నాకు సన్న విల్ల ఉంది, ఆ టెంట్ కింద వేసిన. ఇంకా ఎట్లా ఉండాలి సారు? మీరు సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నాం. కానీ తిననీకే తిండి లేదు, తాగనీకే నీళ్ళు లేవు. ఎండాకాలం ఎక్కడ పోవాలో అర్థం కాదు. మాకు ఊర్లో ఇల్లు లేదు, ఏడ ఇల్లు లేదు. ఏదో బతుకుదేరు కానీ వచ్చి ఇట్లా వేసుకున్నాం సారు గుడిసె. వేసుకున్నారు. ఇప్పుడు అది కూడా లేదు. ఇంకా ఎన్నడూ మరి గుడిసెలు అవుతావా కావా, ఇస్తామా ఇయ్యరా అనే ఆలోచనతోని మేము రాత్రి పగలు దోమలు ఈగలతోని పాములు జర్లతోని పోరాడినట్టు మాకు ఉంది సార్. మా బాధ మేము ఎవరు చెప్పుకోవాలన్నా కానీ కనీసం నవ్వులాటగానే ఉంది మాకు. కానీ కొంచెం సాయం చేద్దాము, సహకరిద్దాం. మనకు ఓట్లు వేసేటోళ్ళు వాళ్ళే కదా. ఆ ఓటు మరి వాళ్ళు ఇలా మంచిగా ఉంటేనే మనకు రేపు ఇంకా ఓటు వస్తుంది కదా, మళ్ళీ మనం కూడా బాగుపడతాం కదా అనే ఆలోచన అయితే వస్తలేదు సార్ పెద్దవాళ్ళకి. మరి మా వార్తలు వింటలేరో తెలుస్తలేదు మాకైతే. కానీ ఖచ్చితంగా మాత్రం వాళ్ళు ఎప్పుడు సహకరిస్తారో అప్పటి వరకు ఈ గుడిసెలు మాత్రం ఇట్లా ఉంటాం. మేము ఎండకైనా వానకైనా ఇంకా చేస్తాం. మేము ఊరు విడిచిపెట్టి వచ్చినాం మొత్తానికి. ఇక్కడ మాకు ఇంత సాయం వస్తుందని వచ్చినాం కానీ ఇంతవరకు మాకు ఏది లేదు సారు. 3 సంవత్సరాలు అయింది సారు. మాది పాలమూరు డిస్టిక్. అక్కడ వదిలిపెట్టి వచ్చినాము. ఏది లేదు సారు. మాకు కనీసం సన్న పిల్లలకు కట్టుకొని గుడ్డలు కూడా లేవు సారు. ఇంతకుముందే వచ్చి అట్లోటి ఇట్లోటి ఏర్పంచుకున్నాము. ఇప్పుడు ఇచ్చేటోళ్ళు కూడా ఇవ్వకుండా అయిపోయినారు సారు. మీరు గుడిసెలు కాలినాయి, ఇప్పుడు ఇచ్చినా కానీ మళ్ళీ ఎక్కడ పోతారో ఎందుకు పోతారో మా చేతిలో ఏముంది, మేము ఇవ్వమని వాళ్ళు కూడా వెళ్ళగొడుతురు సార్ మమ్మల్ని. మేము ఎక్కడ పోవాలో ఎందుకు పోవాలో కూడా మాకేం అర్థం కావట్లేదు సారు. పాలమూరు అంటే మీకు రేవంత్ రెడ్డి మీ జిల్లానే కదా ముఖ్యమంత్రి? పాలమూరు డిస్టికే సార్. నమ్మకం ఉందా? ఇప్పటివరకు ఏం పట్టించుకుంటలేరు? ఇప్పటి వరకు ఇంకా ఏం లేదు, ఎవరు రావట్లేదు. ఇంకా వస్తుండ్రు, ఇట్లా చూస్తుండ్రు, పోతారు పెద్ద మనుషులు. ఇంకా ఏదో పాపం ఆ కాలనీ ఆర్ఎన్ఆర్ కాలనీ ఉంది కాబట్టి ఆ పెద్ద మనుషులు ఆ టెంట్ వేసిండ్రు. ఆ టెంట్ వేసి ఎండకు పిల్లలను పెట్టుకొని ఎందుకు చేస్తారు అమ్మాయి, టెంట్ కింద ఉండారా అని ఆ టెంట్ వేసిర్రు. ఆ టెంట్ కింద సేపు కూర్చుంటున్నాం. ఇంకా వాళ్ళు పెట్టందో బుక్కడు తింటున్నాం. ఇంకా ఉంటున్నాం సార్. వాళ్ళు కూడా ఎన్ని రోజులు అంటే మాకు పెడతారు సార్. ఒక్కరమా ఇద్దరమా చెప్పు? 500 గుడిసెలు పోయినవి. 500 గుడిసెలకు ఒకరు సహకరించారంటే ఒక్కరే ఎట్లా సహకరిస్తాడు సారు? మన ఇంటికి ఒక నాడు చుట్టం వస్తేనే 2 రోజులు పెట్టలేము. మరి ఈ ఓట్లకు అయితేనేమో ఒక రోజు కాదు, నెల రోజులు, సంవత్సరాలు మీకు దండం పెడతాం, కాలు మొక్తాం అనుకుంటా వస్తారు. ఓటు విన్న ఓటు వేయించుకుంటారు. ఈ గుర్తుకేయి ఆ గుర్తారు. కానీ మరి ఈ ఓటప్పుడు ఎందుకు పట్టించుకోరు సార్ మమ్మల్ని? ఖచ్చితంగా రావాలి, మమ్మల్ని పట్టించుకుంటారా అని మేము ఆలోచనతోనే ఇంతవరకు ఉన్నాం సార్. ఇంకా చంపుతారా మరి ఏం చేస్తారో మీ చేతిలో పనే ఉంది సారు. శనివారం నాడు పోయినాయి సార్. ఇంకా శనివారం నాడు పోయినాయి, ఆదివారం కొంచెం ఉన్నాయి, మళ్ళీ సోమవారం నాడు ఆడపోయినవి. మరి ఇది ఎవరైనా కావాలని వాళ్ళే ఎవరితోనైనా వేపిస్తుండ్రా పెద్దలు? మరి కావాలని చేస్తుండ్రా వాళ్ళే వచ్చి వేసిపోతుర్రా తెలుస్తలేదు తెలుసుకొని. ఇంకా ఇప్పుడు పెద్ద మనుషులు ఉన్నారు కదా సార్, ఓట్లు వేయించుకుంటారు. రాజకీయ నాయకులు ఉన్నారు కదా, ప్రభుత్వము లేదా సార్? ప్రభుత్వం ఎంత లేదు. రాజశేఖర్ రెడ్డి అంటాడు, ఎక్కడెక్కడో రాజకీయ నాయకులు ఎంతమంది లేడు సారు. ఇందిరామ ఇండ్లు అంటే ఇందిరామ ఇండ్లు లేవు. పేదలకు సాయం చేసాం, 2500 ఇస్తామని 2500 లేవు. బియ్యం ఇస్తాం, ఫ్రీ బియ్యం ఇస్తామని ఫ్రీ బియ్యం లేవు. ఫ్రీ బస్ ఏం డైలీ పోయటానికి ఫ్రీ బస్సు ముఖ్యం సార్. మేము కూలీనాలు చేసుకుంటానికి మాకేం బస్సు ఉన్నాయి? మాకు ఫ్రీ బస్సు ఏం అవసరము? ఆ ఫ్రీ బస్సు ఎక్కినా కానీ ఒకరొకరు ఒక్కొక్క మాట అంటారు. మొగోళ్ళు ఏమంటారు తెలుసా?
ఆడోళ్ళకు ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు వీడు, వీళ్ళకి సీట్లు ఎందుకు ఇవ్వాలరా అని మొగోళ్ళు అంటారు సారు. మేము ఆ మాటలు పడుకుంటా బస్సు 24 గంటలు అడ్డగోళ్ళు తిరిగేటోళ్ళకి ఆ ఫ్రీ బస్సు ముఖ్యం, మాకు ముఖ్యం కాదు సార్. మేము పొట్టగాల్చుకొని ఒక పని చేసుకొని ఒక పూట తింటే 3 పూటలు ఉపాసం వండుకొని మా పిల్లలను చదువుకుంటాం మేము సారు. మాకు ఎక్కడ పోయి గుడిసెలు ఇస్తారు, ఇంత సహకరిస్తారు, మళ్ళీ మా గుడిసె మాకు ఇస్తే మేము వేసుకొని ఉండాలనే ఆలోచనతోనే మేము ఉన్నాం సార్. ఎన్నడు వస్తారో ఎన్నడు చూస్తారో మరి ఆ రేవంత్ రెడ్డి వాళ్ళందరూ ఎన్నడు వస్తారో ఎన్నడు చూస్తారో మరి. మా వార్తలు వింటున్నారా వింటలేరా? ఖచ్చితంగా వింటున్నారు, వింటలేరా అని ఏం లేదు, కానీ వీళ్ళకి సహకారం ఎందుకు చేయాలనే ఆలోచనతో ఉన్నారేనో నాకైతే ఇదే డౌట్ ఉంది సారు. వాళ్ళ అక్క చెల్లెళ్ళకు కలిగితే ఇదే విధంగా ఉండేటోళ్ళేనా సార్ వాళ్ళు? ఒకవేళ అతనికే కలిగింది అనుకో, బయట అతను అడుకోకపోదునా? ఇలాంటి పేదలను పట్టించుకోవాలి కదా మా. అప్పుడే ప్రజాప్రభుత్వం గొప్పగా చెప్తారు, పేదలను మాకు పేదలంటే మీద గౌరవం ఉంది, వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా పట్టించుకుంటున్నామంటారు. మరి ఇంతమంది 500 గుడిసెలు అదే ఒకవేళ పగులు జరిగింది కాబట్టి మా పిల్లలు మేము ఎట్లా తప్పించుకున్నాము. అదే రాత్రి పూట జరిగిన ఉంటే నువ్వు సచ్చినా కానీ రాని మనిషి నువ్వు రేవంత్ రెడ్డి ఎందుకు గెలిచినవు? ఈ ఓటు ఎందుకు వేయించుకొని గెలిచినవు? ఇట్లా కావాలనే గెలిచినవా? మేము ఏందో నువ్వు గెలిచినవా? ఇన్ని రోజుల నుంచి స్వీకరించకుండా ఇన్ని రోజులకుండా ఎట్లనో పెద్ద మంచి అని ఏదో చేశాడని మేము ఓటేసినాం, నిన్ను గెలిపించినావు. నువ్వు రావాలి, మాకు ఇంత అంత సహకరించాలి, చెప్పండి. మాకు మాత్రం కంపల్సరీ రావాలి సార్. రేవంత్ రెడ్డి సారు నువ్వు ఎక్కడున్నా నీకు ఒక అక్క చెల్లెళ్ళు ఎంతనో మేము కూడా అంతే సార్. నీ తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు నీకు ఎంత ఇంపార్టెంటో మేము కూడా అంతే ఇంపార్టెంట్. ఓళ్ళు ఓటేపించుకొని నువ్వు గెలిచి నీ ఏసీలో కూర్చున్నదే గొప్పతరగా సారు. మా పేదలను పట్టించుకుంటేనే నీకు గొప్పతర. మాకు కంపల్సరీ రావాలి, మాకు గుడిసెలు చూడాలి, మాకు ఇంత అంత సహకరించాలి. మహిళలు అంటే వాళ్ళనేమో మహిళను గౌరవించాలి, మహిళను పూజించాలి, మహిళను దేవించాలి, దేవుడితో సామాన్య మహిళ అని అన్నావు. ఈరోజు మహిళల గురించి అర్థం అవుతలేదా నీకు? మహిళలు ఎండలో కూర్చుంటే నీకు మంటలేదా? మహిళలు ఎంత వేడితో ఉన్నారు. నేను ఒకసారి ఏసీ లేకపోతే ఇంత వేడిగా ఎక్కుతున్నా, మరి ఆ మహిళలు కూడా అదే వేడిలో ఉన్నారు, మంటలో కూర్చున్నారు అని నీకు ఎందుకు ఆలోచన వస్తలేదు సారు? జర దయచేసి ఎక్కడ ఉన్నా ఎందున్నా మా వార్తలు చూసి మమ్మల్ని చూసి మా గుడిసెలు చూసి వచ్చి జర చూసి మాకు ఇంత అంత సహాయం చేయాలి సారు. మేము ఎండల వానలు నైట్ వాన వస్తుందని బాధతోని కూర్చున్న కవర్ కూడా లేకుండా అది కూడా గాలి కొట్టుకోపోయింది సారు. రాత్రి గాలి దుందారం వచ్చింది. అట్లనే కూర్చున్నాం. ఎవరు రానిస్తారు సార్? ఇవాళ రేపు ఒకరు గుడిసెలకు ఒకరు రానిస్తారా? ముందే వాళ్ళు గుడిసెలు అనుకుపోయినా మా గుడిసెలకు వస్తే ఏం తీసుకుపోతారా అని వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటాయి సారు. కాబట్టి నువ్వు ఎంతవరకు ఉన్నా రావాలి సారు. వచ్చి మా గుడిసెలు చూసి దయచేసి మీకు దండం పెడతాం మేము కావాలంటే, కానీ వచ్చి చూసి మాకు ఇంత అంత సహాయం చేస్తావని నిన్ను కోరుకుంటున్నాం సార్. రేవంత్ రెడ్డి సార్ ఎక్కడ ఉన్నా రావాలి. నువ్వు ఓటు వేయించుకొని గెలిచిందే లెక్క కాదు సార్. మాకు ఈ సహాయం చేస్తేనే నువ్వు ఓటు గెలిచినట్టు, లేకుంటే నిన్ను ఏడ దొక్కుతారో ఆడనే దొక్కుతాడు సారు ఓటు ద్వారా. ప్రజలను పట్టించుకొని నువ్వు రేవంత్ రెడ్డి సార్ ఎంత పెద్ద కలెక్టర్ సీఎం, నీ తల్లిదండ్రులకే నువ్వు సీఎం అవుతావు, కానీ మాకు మాత్రం కావు. మా ఓటు వేసుకుంటేనే నువ్వు సీఎం అయినవు, కలెక్టర్ అయినవు, అన్ని నువ్వే అవుతావు. కానీ మా ఓటు లేదు, నువ్వు ఏది కాదు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా రావాలి సార్. వచ్చి మా ఓటును ఖచ్చితంగా మళ్ళీ సార్ నువ్వు గెలవాలన్నా కానీ మా ఓటు నీకు పడాలంటే నువ్వు ఇప్పుడు రావాలి. వచ్చి మాకు గుడిసెలు ఏదో ఒకటి సాయం చేసి మాకు అందరికీ మాకు ఇంత అంత నీడ వేసిపోతావని కోరుకుంటున్నాం సారు.